ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో సెలయేర్లు అనే గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. అయితే నాకంటే వెనుక వచ్చున్నవాడు నాకంటే శక్తిమంతుడు. మత్తయి సువార్త 3:11. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. 2 తిమోతిలకు రాసిన పత్రిక 4:7. ఈ లోకంలో మనం ఏదైనా ఒక పెద్ద పనిని ప్రారంభించినప్పుడు దానిలో ఏదో కొంత భాగం మాత్రమే మనం చేయగలం తప్ప దానిని పూర్తిగా మాత్రం చేయలేము. బయలుదేవతారాధనను సమూల నాశనం చేయలేకపోయినందున తాను విఫలమయ్యానని ప్రవక్త అయిన ఏలియా రోధించాడు. అయితే అతని తర్వాత రానయ్యున్న 3 వ్యక్తులు, 2 రాజులు, 1 ప్రవక్త ఈ విషయంలో తమ తమ బాధ్యతలు నిర్వర్తిస్తారని, అప్పుడు అన్యదేవతారాధనను పూర్తిగా అంతమైపోతుందని అతనికి తెలియజేయబడింది. ఏలియా నమ్మకత్వం విఫలం కాలేదు. అయితే అతడు జరిగించింది మాత్రం పూర్తి పనిలో కొంత భాగం మాత్రమే. మనం ప్రారంభించే ప్రతి పని ముగించడం మన బాధ్యత కాదు. మనం చేయాల్సిందల్లా దానిని ప్రారంభించడం మాత్రమే. దానిని కొనసాగించడం, ముగించడం వేరొకరి బాధ్యత. వారు మన తరం వారే ఉండవచ్చు, లేదా తర్వాతి తరానికి చెందిన వారుగా కూడా ఉండవచ్చు. మనమంతా మనకు ముందు జీవించిన వారి పనిని కొనసాగిస్తున్నామంతే. మన వెనుక వచ్చేవారు మనం చేసిన పనిని కొనసాగిస్తారు. మన భాగాన్ని నమ్మకంగాను సక్రమంగాను చేయడమే మన బాధ్యత. మనం చేయగలిగింది, మనం చేయాల్సింది మన జీవిత కాలాన్ని తినేస్తుండగా వేరొకరి పనిలో మనం దూరటం ఎందుకు? ఆ పనిని సక్రమంగా చేయడం లేదంటూ ఎదుటివారిపై చిర్రుబురులాడడం ఎందుకు? అనేకసార్లు మనం అలానే చేస్తుంటాం. ఫలితంగా మన సమయాన్నంతా మనం వృధా చేసుకుంటుంటాం. తద్వారా మనకివ్వబడిన పనిని సక్రమంగా చేయలేకపోతుంటాం. మనది కానిది, మనకు ఇవ్వబడినది, మనం చేయలేనిది అయినా వేరొకరి పనిని పర్యవేక్షించడం మన బాధ్యత కాదు. వేరొకరి పనిలో తలదూర్చడం కేవలం బుద్ధిహీనత. నిర్ణయించబడిన సమయంలో ఆసక్తితోనూ అంకిత భావంతోనూ ఆ పనిని చేపట్టేందుకు నిపుణత గల వేరొక వ్యక్తి సిద్ధపడుతుండగా నీకెందుకు దానిని గురించిన చింత? ఒక నిర్దిష్టమైన పని కోసం నిర్ణయించబడిన నీవు నీ పనిపై పూర్తి ధ్యాస పెట్టు. తనకు నిర్ణయించబడిన ఒక నిర్దిష్టమైన పని కోసం ఎదురు చూస్తున్న ఒక యవనస్తుడికి ఇలా పిలుపు ఇవ్వబడింది. నైరాశ్యపు చీకట్లలో నలుగుతున్న నిర్భాగ్యులు ఎందరో. అందమైన మన జీవితాలు అందించాలి వారికి, ఎన్నో ఆదరణకరమైనవి, వారిని ఉర్రూతొలగించేవి, వారిలో ఉత్సాహాన్ని నింపేవి. మన హృదయాలలో చిరుదివ్వెలు వెలిగించబడాలి. అవి కారు చీకట్లలో కాంతి రేఖలను ప్రసరింపచేయాలి. మన పెదవుల్లోంచి తీయటి మాటలు వెలువడాలి. అవి సంగీత తరంగాల్లా ఎదుటివారిని తన్మయత్వంతో నింపాలి. మన చూపుల్లోంచి దయా కనికరాల జల్లులు కురవాలి. అవి అనేకులను ఆనందగానాలతో నాట్యం చేయించాలి. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.